తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతాపనేని మోహన్ రావు. ఈయన 1987-2014 వరకు మాజీ సింగిల్ విండో చైర్మన్ గా, 1987వ సంవత్సరంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్లానింగ్ బోర్డు సభ్యులుగా సేవలు అందించారు. ప్రస్తుతం రాజకీయాలు నైతిక విలువలతో కూడినవిగా లేవని హితన తెలుపుతూ తాను పదవి కాలంలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతాపనేని మోహన్ రావు ప్రసంగించారు. అన్ని విధాలా నేను 87 నుంచి సింగిల్ విండో ప్రెసిడెంట్గా, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా మా వంతు నేను ప్రజలకు అందరూ కూడా ఈ ఏరియా ప్రజలకు కానీ అందరూ కూడా సహాయం చేస్తూ కనీసం మినిమం రాష్ట్ర సెక్రటరీ పీరియడ్లో 10 కోట్ల రూపాయలు రైతు రుణ మాఫీని కూడా చేయడం జరిగింది. ఆ విధంగా వివిధ లోన్లు ప్రోగ్రామ్స్ అంతా కూడా బాగా ఇచ్చి రైతులకందరూ కూడా నా జీవితకాలంలో ఆదుకోవడం చాలా నాకు సంతోషకరమైన విషయం. ఈ రోజుల్లో ప్రజల్లో ఎంతో అవేర్నెస్ వచ్చి చాలా రామారావు గారి దీంతో పార్టీ నుంచి ఎంతో విధంగా ప్రజలందరిలో అవేర్నెస్ వచ్చి మనకు కూడా మాకు చెప్పే విధంగా ప్రజలందరూ కూడా తయారయ్యారు. కాకపోతే రాజకీయ వ్యవస్థలో చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి టయాన్ని కాలాన్ని ఆయన వెచ్చించి ప్రజలకు అందరికీ ఇంకా వాళ్ళ ఆర్థిక వనరులు అయితేమి, విద్యా అభివృద్ధి అయితేమి, హెల్త్ విషయాలు అయితేమి అన్నింటిలో కూడా చాలా ఈ రన్నింగ్ ఫాస్ట్గా ఏ విధంగా అయితే సమాజం స్పీడ్గా రన్ అవుతుందో దానికి తగినట్టుగా ఆయన వయసుకు పెరిగే కొద్దీ ఆయన రన్ రేట్ పెరుగుతూ చాలా అభివృద్ధి కార్యక్రమాలని అతని నిజ జీవితంలో కళ్ళలో కూడా ఊహించినంత విధంగా అభివృద్ధి చేస్తున్న రాష్ట్రాన్ని ఆయన ఇంకా కూడా ఆరోగ్యంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాం. ఇంకా మిగతా విషయాల్లో రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అవి కూడా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ప్యాడీ రైతులైతేమి కొంత రైతాంగంలో అసంతృప్తి ఉంది. దాన్ని ఏ విధంగా ఆయనకి దృష్టి మళ్ళించి రైతాంగాన్ని ఏ విధంగా ఆర్థికంగా ఆదుకోవాలో కొన్ని పథకాలని తెచ్చి వాళ్ళని మరీ రైతాంగాన్ని రైతులు లేకపోతే మనకి ఈరోజు రాజ్యమే లేదు. అటువంటి రైతాంగాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కూడా నేను మనసు వాచ కోరుకుంటూ నేను నా రాజకీయ జీవితం ఎక్కువగా నేను ఇంకా రాజకీయ జీవితంలో వయసు కాదు, రాజకీయాలకు ముందు మేము అందరం చేసిన రాజకీయాలకు తేడా ఉంది. కాబట్టి అంత యూత్ కూడా పూర్తిగా వచ్చారు. కాబట్టి మేము వీరందరూ రాజకీయాలను తక్కువగా చేసి ప్రజలకు సేవ చేయాలన్నా మాకు అందుబాటులో ఉన్న మేరకు మేము ఇంకా కూడా జీవితాంతం ప్రజలకు సేవ చేస్తామని మా ఏరియా కాళహస్తి, మా ఏర్పేడు మండలం పరిధిలో అన్నీ కూడా నాకు అన్ని వర్గాల ప్రజలు నాకు ఇప్పటివరకు సహాయం సహకారాలు అందిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా నేను ఒక కులానికని కానీ ఒక ఇది కానీ ఉండదు నా దగ్గర. ఇప్పుడు అందరూ నన్ను ఆప్యాయతగా ఆలోచిస్తే నా యోగక్షేమాలను ఇప్పటికీ వచ్చి విచారించి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను 87లో సింగిల్ విండో చైర్మన్ అయినప్పుడు మా సొసైటీ పరిధిలో మినిమము 1 కోటి రూపాయలు లోపలనే లోనింగ్ ప్రోగ్రాం 18 గ్రామ పంచాయతీలకు ఉండేది. మాది కోఆపరేటివ్ సొసైటీ. బ్యాంకు రూరల్ బ్యాంక్ అప్పుడు ముందున్న ఆర్కే నాయుడు అందరూ కూడా డెవలప్ చేసి పెట్టున్నారు. ఎప్పుడు డిఫాల్ట్ అనేది మా చిత్తూరు జిల్లాలో నెంబర్ 1 మాకు అవార్డులు కూడా వచ్చాయి. లోనింగ్ కలెక్షన్ ప్రోగ్రాం అయితే అన్నీ కూడా. తర్వాత మేము దాన్ని లాస్ట్ స్టేజ్లో మేము 2014 వరకు ఉన్నాము. 2014కి దాదాపు 30-40 కోట్లు లోనింగ్ ప్రోగ్రాంలు ఇచ్చి ఈ మధ్యలో 10 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. నేను సుమారు 20 ట్రాక్టర్లు ఆ పీరియడ్లో కూడా 20-30 ట్రాక్టర్ రైతాంగానికి లోన్ ప్రోగ్రాం ఇప్పించడం, మోటార్లు, పైప్ లైన్లు, ఎల్టీ లోన్లు అన్నీ కలిపి కూడా అప్పుడు కరువు కాలం అంత రైతాంగంలో 2004 వరకు కొంచెం కరువు ఉంది, 7 ఏళ్ళ కరువు.
ఆ కరువు కాలంలో కూడా లోనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి చాలా ఫ్లడ్స్ వచ్చాయి. అప్పుడు కూడా లోనింగ్ ప్రోగ్రామ్స్ ఫుల్గా రైతాంగానికి క్రాపులను అయితే ఎల్లులను ఇచ్చి నా వంతు నేను సహాయాన్ని ప్రజలకు అందించాను. అందరూ కూడా నా యందు అభిమానంతో నన్ను 4 సార్లు ఏకగ్రీవంగా సింగిల్ విండో ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అదంతా దేవుడి కృప, ప్రజల అభిమానాలు. కాబట్టి ఆ విధంగా సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.